భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇవాళ దేవాలయం సైన్స్ కార్యక్రమంలోని ఈరోజు 3వ అభిషేక ఫలితంలో గుడిలోని తీర్థం ఏ విధంగా సేవించాలి, అలాగే కోవెల శిలలోని అభిషేకం వల్ల రసాయన మార్పులు ఏమిటి, గుడిలో 3వది గుడిలో గంట కొట్టడంలోని అసలు సైన్స్ ఏమిటిందో కూడా తెలుసుకుందాం. సో తీర్థం తీసుకోవడం, గుడిలోని తీర్థం తీసుకోవడం ఎలాగో ఇవాళ ముందర మనం తెలుసుకుందాం. సో మనలో ప్రతి వాళ్ళు కూడా చాలామంది కుడి చేతితో తీర్థం తీసుకుంటారు. తీర్థం తీసుకోగానే దానిని తలపైన రాసుకుంటారు. తలపైన రాసుకోవడం ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదు. ఎందుకంటే మన తల మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. అంటే మనము తల మీద రాసుకోవడం వల్ల మన ఎంగిలి చేతిని బ్రహ్మకి అర్పించిన వారు అవుతాము. అలాగే ఈ తీర్థం తీసుకున్నప్పుడు శబ్దం కూడా చేయకుండా మనం శబ్దం రాకుండా తీర్థాన్ని సేవించాలి. తర్వాత ఈ తీర్థం మనం 3 సార్లు తీసుకుంటాం. సో మొదటిసారి తీసుకుంటున్నప్పుడు మన యొక్క మానసిక శుద్ధి, మొదటిసారి తీర్థ స్వీకరణ మానసిక శుద్ధి, రెండవసారి తీర్థ స్వీకరణ న్యాయధర్మ ప్రవర్తనని మనం చక్కదిద్దుకుంటున్నాం. 3వసారి తీర్థ స్వీకరణ మనకి పవిత్రమైన దేవాలయాల్లోని పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అంటే ఏమిటి, పరమేశ్వరుని యొక్క శ్రేష్టమైన స్థలంలో నుంచి నేను నీ ముందర నించుని నేను తీర్థం స్వీకరిస్తున్నాను అని అనుకుంటూ మనం 3 సార్లు ఈ తీర్థాన్ని స్వీకరించాలన్నమాట. ఈ తీర్థం స్వీకరించడంలోని పంచామృత తీర్థ స్వీకరణ దేనికి తీసుకుంటాం, మనకి ప్రతి పనిలోనూ కూడా పంచామృత తీర్థ స్వీకరణ వలన మనకు ఉపయోగం ఏమిటంటే ప్రతి పనిలోనూ దిగ్విజయం జరుగుతుంది. అదే కాకుండా మనకి బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇంకా జలతీర్థం అంటే ఏమిటి, మన తులసి తీర్థం కానీ లేకపోతే పచ్చకర్పూరం కూడా వేసి కొంతమంది తీర్థాలు ఇస్తారు. సో పచ్చకర్పూరం తులసి తీర్థం స్వీకరణ వలన అకాల మరణాలు, సర్వ రోగాలు, తర్వాత అన్ని కష్టాలు తొలగిపోయి మనకి ఆరోగ్యాన్ని, మనకి మనసుని ప్రశాంతత కలిగిస్తుంది. ఇప్పుడు మన తీర్థం ఎలా సేవించాలి, తీర్థం సేవిస్తున్నప్పుడు మన హస్త గోకర్ణ ముద్రతోటి స్వీకరించాలి. హస్త గోకర్ణ ముద్ర ఏమిటి అంటే ఏమిటి, బొటన వేలుని చూపుడు వేలుకి మధ్యలో పెట్టి మన తీర్థాన్ని ఈ విధంగా మనం స్వీకరిస్తాం కదా. అసలు ఇప్పుడు దీని అర్థం ఏమిటి, ఎందుకు ఈ ముద్రలో వేసి హస్త గోకర్ణ ముద్రతోటి స్వీకరించడంలో అసలు అర్థం ఏమిటి అంటే మనకి చూపుడు వేలు మనిషి యొక్క అహంకారాన్ని చెప్తుంది. అలాగే బొటన వేలు ఆత్మ, మధ్యవేలు శరీరం. అంటే ఏమిటి, మన ఆత్మని శరీరాన్ని కలిపి మన అహంకారాన్ని పక్కన పెట్టి హస్త గోకర్ణ ముద్రతోటి మనం తీర్థాన్ని స్వీకరిస్తున్నాను. నేను నీ ముందర నించుని నా ఆత్మని శరీరాన్ని కలిపి ఈ అహంకారాన్ని నేను పక్కన పెట్టి ఈ హస్త గోకర్ణ ముద్రతోటి స్వీకరిస్తున్నానని దీని యొక్క అర్థం. సో ఇప్పుడు మనం ఈ తీర్థం ఎలా సేవించాలి అంటే తీర్థం మనం సేవిస్తున్నప్పుడు మనం హస్త గోకర్ణ ముద్రతోటి స్వీకరించాలి. హస్త గోకర్ణ ముద్ర ఏమిటి, బొటన వేలుని చూపుడు వేలుకి మధ్యలో పెట్టి మనం ఈ విధంగా ఈ ముద్రతోటి స్వీకరించాలి. సో అందరూ ఏమిటనుకుంటారు, ఈ ముద్రతో స్వీకరించడం నీళ్లు కిందకు ఒలిపోవు, ఆ తీర్థం కిందకి ఒలికిపోదు, అందుకని ఈ విధంగా పెడుతున్నాం అనుకుంటారు. కానీ దీని యొక్క అర్థం వేరే ఉంది. అది ఏమిటంటే ఈ అర్థం పరమార్థం, చూపుడు వేలు అహంకారాన్ని చూపిస్తుంది, మన బొటన వేలు ఆత్మని సూచిస్తుంది, మధ్య వేలు శరీరాన్ని చూస్తుంది. అంటే ఏమిటి, మన ఆత్మని శరీరాన్ని మధ్యన పెట్టి మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆత్మని శరీరంతో కలిపి మన అహంకారాన్ని పక్కన పెట్టి నీ ముందర నించుని నేను తీర్థాన్ని స్వీకరిస్తున్నానని దీని యొక్క అర్థం. సో ఇప్పుడు మనం 3వ అభిషేక ఫలితాల గురించి తెలుసుకుందాం. సో 3వ అభిషేక ఫలితం గురించి అంటే మొదటి అభిషేక ఫలితం, 2వ అభిషేక ఫలితం ఇంతకు ముందర వీడియోలో మనం తెలుసుకున్నాం. మొదటి అభిషేక ఫలితంలో 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన రాతి శిలాలి, తర్వాత పంచలోహాల విగ్రహాలని మనం ఏ విధంగా కాపాడాం అంటే అభిషేకం ద్వారా అది పొడివారి పగిలిపోకుండా మనం నిత్య అభిషేకం ద్వారా మనం ఏ విధంగా కాపాడామో మొదటి అభిషేకంలో తెలుసుకున్నాం. 2వ అభిషేకంలో ఏం
ఏం తెలుసుకున్నాం, ఈ అభిషేక తీర్థాలు, ఈ అభిషేక యొక్క పదార్థాలు ఏ విధంగా వృధా కాకుండా చుట్టూరా పంట పొలాలకి, తర్వాత ఏమో ఈ యొక్క వనాలకి వాటికి వెళ్ళి ఆ యొక్క పదార్థాలు ఉత్సవాలకి జాతరలకి వచ్చిన ఆ యొక్క పంటని మనం ప్రజలకు ఏ విధంగానేమో అన్నదానాలకు ఉపయోగపడి ఆ యొక్క ఫలాలేమో దేవుడి నైవేద్యాలకి, తర్వాత పువ్వులేమో యొక్క దేవుడి యొక్క అలంకరణకి వాడి ఈ యొక్క అభిషేకం తీర్థం వల్ల అక్కడ పొలాలన్నీ కూడా ఏ విధంగా సస్యశ్యామలంగా ఉండేవో, రసాయనాలుగా ఉండేవో, అదే కాకుండా పంచగవ్యాలు ఏ విధంగా ఉపయోగపడేవో మనం ఇంతకు ముందర రెండో అభిషేకంలో తెలుసుకున్నాం. అంటే ఏమిటి, నిత్యం తడి తగలడం వల్ల ఆ శిలలు కానీ విగ్రహాలు కానీ పాడవకుండా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, ఈ మూడో అభిషేకంలో ఈ యొక్క జలపాతాలు మనకి శరీరానికి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయో మనం ఈ మూడో అభిషేకంలో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం అందరూ కూడా మన ప్రతి అడుగులో కూడా మన ప్రతి అనుభవం కూడా సైన్స్ తోటి ముడిపడి ఉంది. అంటే ఇప్పుడు మన జీవితం, ఇప్పుడు హడావడి జీవితం అందరికీను, తర్వాత అలసిపోయిన మనసు, అందరూ ఏమనుకుంటారు, ఒక అలసిపోయిన మనసు ఈ హడావడి జీవితంలో ప్రశాంతంగా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళదాం అనుకుంటారు. అప్పుడు అందరికీ గుర్తుకొచ్చి ఏమిటి, జలపాతాలు, సముద్రాలు, కొండలు, గుహలు, ఇవే కదా గుర్తుకొస్తాయి. హాయిగా మనం అక్కడికి వెళ్ళినామో ఎక్కడ ఫౌంటైన్స్ దగ్గర వాటి దగ్గర ఉందాం, లేకపోతే జలపాతాల దగ్గరికి వెళదాం, గుళ్ళకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అనుకుంటారు. ఇవి మనకి ఏ విధంగా మన శరీరానికి, మన మానసిక స్థితికి ఉపయోగపడతాయో ఇవాళ మనం ఈ మూడో అభిషేకంలో తెలుసుకుందాం. ఇప్పుడు జలపాతం కానీ సముద్ర నీరు కానీ మన తల మీద పడగానే శ్వాస ద్వారా మన రక్తంలో కలిసి సెరోటిన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ సెరోటిన్ ఏమవుతుందంటే, ఇది ఈ యొక్క రసాయన పదం మన మెదడు నుంచి శరీర భాగాలన్నిటికి కూడా సందేశాలను తీసుకెళ్తుంది. ఏంటంటే సెరోటిన్ అంటారు, జలపాతాలు అంటారు అని అనుకుంటున్నారా? ఇవి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి, ఎందుకు మనం దీని సెరోటిన్ అనే గురించి ఇవెందుకు మనం నేర్చుకుంటున్నాం అంటే, ఇవి మనకి జ్ఞాపక శక్తి, ఆనందం, తర్వాత నిద్ర, శరీర ఉష్ణోగ్రత, ఆకలి, వ్యాయామాల మీద చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సెరోటిన్ అన్నమాట. అందువల్ల ఈ జలపాత నీళ్లు మన శ్వాస ద్వారా రక్తంలో కలిసి ఈ సెరోటిన్ అని మనకి ఇంత ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ సెరోటిన్ కానీ ఒకవేళ తగ్గిపోయినా, అసలు లేకపోయినా అవుతుంది మనకి నిరాశ, నిస్సత్వ, నిస్త్రాణ, ఒత్తిడి, మళ్ళీ అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకే మనకి ప్రకృతి ద్వారా మనకి సంతోషం, ప్రశాంతత ఉంటుందని మనకి సైన్స్ చెప్తుందన్నమాట. దేవాలయాలు, శిలలాలు, విగ్రహాలు కాదు, మనకి కూడా ఈ జలపాతాల వల్ల మనకి మన శరీరానికి ఎలాగ మన ప్రశాంతతగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇదే రసాయనిక మార్పు కోవెల శిలలోను కూడా జరుగుతాయి. అవి ఎలా జరుగుతుంది అంటే, మనకి ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రతి దేవాలయం కడుతున్నప్పుడు పైన గోపురాలు ఉంటాయి, విమాన కలశాలు ఉంటాయి. సో ఈ యొక్క దేవాలయం అంటే ఆ కలశంలోంచి, ఆ శిఖరంలోంచి కాస్మిక్ ఎనర్జీ అనే దివ్యమైన శక్తి, అంటే ఏమిటి, విశ్వశక్తి అనే ప్రాణశక్తి శిఖరం మించి దేవాలయంలోకి వెళ్ళి ఆ సెల్లోంచి బయటకు గెడ్డేస్తూ ఉంటుంది అనమాట, బయట పడిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ యొక్క శిఖరంలోంచి దేవాలయంలోంచి శిలమించి శివరళించి బయటపడుతుంది. ఈ సమయంలో శిల మీద కానీ ఈ అభిషేకం నీళ్లు పడుతూ ఉంటే ఏమవుతుందండి, గాలిలో ప్రతికూల అయాన్స్ అంటే నెగిటివ్ అయాన్స్ కూడా మనం దాన్ని పీలుస్తున్నప్పుడు మన మనస్థితి మారుతూ ఉంటుంది, అంటే ప్రశాంతత కలుగుతుంది. సో ఈ విధంగా మనకి నెగిటివ్ అయాన్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు అన్ని ఊళ్ళోనూ జలపాతాలు, సముద్రాలు ఉండవు కదా, అందుకే మన పూర్వీకులు ఏం చేశారు, ప్రతి ఊళ్ళో కూడాను ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇదే ఒక మూడవ అభిషేక ఫలితం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటండి, అసలు ఈ ప్రస్తుతం ఈ గాలిలోని చోట ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్స్, తర్వాత వాహనాలు, ఏసీలు ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుంది, పాజిటివ్ అయాన్స్ని ఉత్పత్తి చేయడం మొదలెట్టారు. ప్రొడక్షన్స్ పనిచేసేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని ఏం చేశారు, ఆర్టిఫిషియల్ అయాన్స్ అంటే ఆర్టిఫిషియల్ నెగటివ్ అయాన్స్ అంటే ఏమిటి, లైక్ జనరేటర్ లాంటివి కూడా తయారు చేయడం వల్ల అలర్జీస్, మనకి ఆస్మాస్ ద్వారా
మనకేమో ఏమవుతుంది, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదేనా సైన్స్ అభివృద్ధి? ఇప్పుడు ఆలయ గంట కొట్టడంలో అసలు సైన్స్ ఏమిటిందో తెలుసుకుందాం. ఇంక మూడోది, సో ముందర ఏమిటి తెలుసుకున్నాం, ముందర మనకి తీర్థం ఎలా సేవించాలి, రెండవది ఏమో మనకి కోవెల శిలలోని అభిషేకం వల్ల రసాయనిక మార్పులు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఆలయ గంట కొట్టడంలోని అసలు సైన్స్ ఏమిటిందో మనం తెలుసుకుందాం. ఈ ఆలయ గంట ఇప్పుడు దేనితో తయారు చేస్తారో ముందర తెలుసుకోవాలి. సో ఇవి గంట తయారు చేసేటప్పుడు కొన్ని లోహాలతో పాటు ఈ నవగ్రహాలకు సంబంధించిన 2-3 లోహాలు కూడా ఇందులో కలిపి తయారు చేస్తారు. ఇప్పుడు ఈ లోహాలు ఏవేమిటి, మ్యాంగనీసు, నిక్కల్లు, ఐరన్, కాపరు, తర్వాత జింకు, క్రోమియము, వీటన్నిటితోటి మనకి ఈ ఒక గంటని తయారు చేస్తారు. ఇందులో మనకి నవగ్రహాలకు సంబంధించిన లోహం ఏమిటి, లెడ్ అంటే ఏమిటి, తనకేమో మనకి టిన్ అంటే గురువు, అండ్ లెడ్ అంటే మనకి శనీశ్వరుడు, కాపర్ అంటే శుక్రుడు, క్రోమియం, నిక్కల్, కాపరు, టిన్ను, లెడ్, వాటితోటి మ్యాంగనీసు, వీటితో తయారు. ఇవన్నీ కలిపి చేసేది కాదు, దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. ఈ విధంగా ఇన్ని లోహాలతోటి ఆయా నిష్పత్తిలో ఒక్కొక్క పద్ధతిలో తయారు చేయడంలోనే అసలు సైన్స్ దాగి ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క గంట కొడుతున్నప్పుడు అన్ని లోహాలతో కలిసి ఈ శబ్దం 7 సెకండ్ల వరకు కొనసాగుతుంది. అన్ని లోహాలతో చేసిన చేసిన గంట శబ్ద తరంగాలుగా చాలాసేపు కొనసాగుతుంది. దీని వలన మన కుడి ఎడమ మెదడు కలిసి అంటే బ్యాలెన్స్ అయ్యి మనకు ప్రశాంతతని కలిగిస్తుంది. అది కాకుండా మనం బయట నుంచి వస్తున్నప్పుడు, గుడిలోని వస్తున్నప్పుడు ఏదైనా వేరే ఆలోచనలతో ఉన్నా మనకి ఇహలోకానికి రావడానికి, అలాగే ధ్యానంలోని భగవంతుడిని మనసులో నిలుపుకోవడానికి మనం ఏం చేస్తాం, గంట కొడతాం. గంట కొట్టగానే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మనం భగవంతుడిని ప్రశాంతంగా దర్శించుకోగలుగుతాం. ఇవన్నీ జరుగుతోంది అనడానికి మన పూర్వీకులు ఎన్నో ప్రయోగాలు చేశారంటే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ విధంగా ఈ గంట కొట్టడంలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నారని తెలుసుకున్నాం. ఇంకా కూడా మన హిందూ దేవాలయాల దర్శనంలో కొన్ని దేవాలయాల దర్శనం ఒక్కొక్క అనారోగ్యానికి ఒక పరిష్కారంగాను ఒక విరుగుడుగాను ఉంటాయి. అంటే కొన్ని ఏమో చర్మరోగ సంబంధ రోగాలని తగ్గుతాయి, కొన్ని మానసిక రోగాలు కూడా తగ్గుతాయి. సో మన హిందువుల శక్తి సైన్స్ ముందర ఏమీ గొప్ప కాదు. కానీ మన హిందూ దేవాలయాల అద్భుత శక్తుల గురించి కానీ మన సైన్స్ గురించి కానీ ఎవరు తెలుసుకుంటారు, ఎవరు నమ్ముతారు చెప్తే ఇదే మన విదేశీ సైంటిస్టులు చెప్తే నమ్ముతారు. సో కానీ మన పూర్వీకులు సృష్టించిన వాటిని తప్పుదోవ పట్టించి కొన్ని మూఢనమ్మకాలను కూడా కలిపేసి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని మనం ఏం తెలుసుకోవాలి, ఏది నిజము ఏది మూఢనమ్మకమో తెలుసుకొని మనల్ని మనం సరిదిద్దుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.